తెలంగాణ పరిధిలో చాలా మెము ట్రైన్స్ ఏకంగా 10 మెము ట్రైన్స్ ఈరోజు రద్దు చేయడం జరిగింది. అదేంటిదో క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌత్ సెంట్రల్ రైల్వే ఈరోజు 10 మెము ట్రైన్లని రద్దు చేయడం జరిగింది. ఆ ట్రైన్స్ వచ్చేసి సికింద్రాబాద్, చిత్తాపూర్, కాజీపేట్, డోర్నకల్, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వరంగల్. ఈ 2 ట్రిప్స్ అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం 5 ట్రైన్లు 10 రూట్లలో అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. కొన్ని రీజన్స్ వల్ల సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే ఈ ట్రైన్స్ని రద్దు చేయడం జరిగింది. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే. ఈ ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులు వేరే ట్రైన్స్ గురించి చూసుకోవాల్సి ఉంది. సో ఖచ్చితంగా ప్యాసింజర్స్కి అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయితే అవుతాయి. ఎందుకంటే ఇవి లోకల్ మెము ట్రైన్స్ కాబట్టి అప్పటికప్పుడు టికెట్స్ అయితే తీసుకొని ఈ ట్రైన్స్లో ట్రావెల్ అయితే చేస్తుంటారు ప్యాసింజర్స్ అందరూ కూడా. సో ఇప్పుడు మళ్ళీ వేరే ట్రైన్స్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది చాలా ఉద్యోగులకి, డైలీ ఉద్యోగులకి, అలాగే చదువుకునే స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంది ఈ మెము ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. రైల్వే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. కానీ ఈ పరిస్థితిని చాలా లేట్గా అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లోకల్ మెము ట్రైన్స్, డెము ట్రైన్స్ ని క్యాన్సిల్ చేయడం అనేది 1-2 అంటే వేరు, కానీ ఏకంగా 10 ట్రైన్స్ ఈ రోజు రద్దు అవ్వడం అనేది చాలా పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. డైలీ ప్యాసింజర్స్, స్టూడెంట్స్, ఉద్యోగులు అండ్ విలేజ్లకి వెళ్ళే ట్రావెలర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఆపరేషనల్ కారణాల వల్ల మార్చి 20, 21 తేదీలలో ఈ ట్రైన్స్ నడవని అధికారికంగా ప్రకటించారు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇమేజ్ అయితే చూడొచ్చు. ఈ ఇమేజ్లో మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఏ మెము ట్రైన్స్, ఏ రూట్లో నడిచే మెము ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో మీకు క్లారిటీగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ నుండి చిత్తాపూర్ నుండి సికింద్రాబాద్, అలాగే కాజీపేట నుండి డోర్నకల్, అలాగే డోర్నకల్ నుండి విజయవాడ నుండి డోర్నకల్ నుండి కాజీపేట్, మళ్ళీ విజయవాడ నుండి గుంటూరు నుంచి విజయవాడ, అలాగే సికింద్రాబాద్ నుండి వరంగల్ నుండి సికింద్రాబాద్. ఈ మొత్తం 10 ట్రైన్స్ అయితే 10 మెము ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్యాసింజర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ముందుగా మీరు ఈ ట్రైన్స్లో డైలీ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ కూడా వేరే ట్రైన్స్ గురించి అయితే చూసుకోండి. సో కళ్యాణ్ ఆన్ ట్రాక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.